ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి. प्रधानमंत्री किसान मान धन योजना। मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3,000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निःशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। అప్పుడప్పుడు వాతావరణంలో వచ్చేటటువంటి విపరీత మార్పులు రైతాంగాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అట్లాంటి పరిస్థితి మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. ఎల్నినో అనేటటువంటి వాతావరణ స్థితి మన పంటల సాగులో పురుగులు, తెగుళ్లపై ఏ విధంగా ఉంటుందో, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలియజేస్తున్నారు కొండంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ రాజ్కుమార్ గారు. విందామా? ఈ మధ్యకాలంలో ఎల్నినో గురించి ఎక్కువగా వింటున్నాము. అసలు ఈ ఎల్నినో అంటే ఏమిటి, దాని ప్రభావం మన పంటలపై ఎలా ఉంటుంది, దీనివల్ల పంటల్లో పురుగు తెగుళ్ల ప్రభావం ఎలా ఉంటుంది, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు ఈరోజు చర్చించుకుందాం. ఎల్నినో అనేది ఒక స్పానిష్ పదము. ఎల్నినో సంభవించినప్పుడు పసిఫిక్ మహాసముద్రంలోని తూర్పు భాగంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వర్షపాతం, ఉష్ణోగ్రత, తుఫాను తీవ్రతలో మార్పులకు దారితీస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో మార్పులకు కారణమవుతుంది. ఎల్నినో ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే వాతావరణ ప్రక్రియ. ఈ ఎల్నినో ఉన్నప్పుడు ఋతుపవనాలు సాధారణంగా 10 నుంచి 15 రోజులు ఆలస్యంగా వస్తాయి. మధ్య మధ్యలో 15 నుంచి 20 రోజుల పాటు వర్షాలు ఉండకపోవటం, వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండటం, పగలు రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా పెరగటం, గాల్లో తేమ తగ్గటం అనేది ఈ ఎల్నినో వల్ల కనిపిస్తుంది. ఈ పరిస్థితులు పంటకు ఒక ఒత్తిడిని కలుగు చేస్తాయి. పంటలు బలహీనమైనప్పుడు చీడపీడలు, తెగుళ్ళు అతి త్వరగా మొక్కలపైన దాడి చేస్తాయి. సాధారణంగా కనిపించే కొత్త పురుగులు, తెగుళ్ళు కూడా రావటానికి అవకాశం ఉంది. అందుకే ఈసారి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు పంటల వారీగా చీడపీడలు, తెగుళ్ళు, వాటి యాజమాన్య పద్ధతులను చూద్దాం. మొదటిగా వరి సాగులో ఎల్నినో ప్రభావంతో ఎక్కువగా ఏ పురుగు పుట్ర ఆశిస్తుందో తెలియజేస్తున్నారు. మొదటిగా వరి పంట. దీనిలో సుడిదోమ, వేడి ఎక్కువగా, ఉక్కపోత వాతావరణం, గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సుడిదోమ ఉధృతి విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్నినో కండిషన్స్లో కూడా ఈ సుడిదోమ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీనివల్ల ఆకులు మొత్తం ఎండిపోయి పొలం మాడిపోయినట్లు కనిపిస్తుంది. ఈ పురుగు ఆశించడం వల్ల పొలం మొత్తం సుడులుగా ఎండిపోవడం జరుగుతుంది. దీనివల్ల దిగుబడి చాలా తీవ్రంగా తగ్గుతుంది. దీని యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే దుబ్బుల మధ్య గాలి, ఎండ తగిలేలా 15-10 సెంటీమీటర్ల దూరంలో నాట్లు వేసుకోవాలి. ప్రతి 2.5 మీటర్లకు ఒకటి
30 సెంటీమీటర్ల కాలిబాటలో తీయాలి. పొలంలో అధిక నత్రజని ఎరువులు వాడకూడదు. సిఫారసు చేసిన మోతాదుకు 3 దఫాలుగా మాత్రమే వేయాలి. దోమ ఉనికి తొలి దశలో కనిపిస్తే పొలంలోని నీటిని తీసివేసి 3 నుంచి 4 రోజులు పూర్తిగా ఆరబెట్టాలి. పైరు తొలి దశలో సింథటిక్ పైరిథ్రాయిడ్ పురుగు మందులను వాడకూడదు. ఎందుకంటే ఇవి దోమల ఉధృతికి సహకరిస్తాయి. దోమలు ఆశించినట్లు గమనిస్తే ముందు పిచికారీ చేసేటప్పుడు పొలంలో నీటిని తగ్గించి మొక్కల అడుగు భాగంపై పడేలా పిచికారీ చేయాలి. తొలి దశలో లీటర్ నీటికి ఎసిఫేట్ 75% ఎస్పి 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే లీటర్ నీటికి పైమిట్రోజైమ్ 50% డబ్ల్యూజీ 0.6 గ్రాములు లేదా బిఫ్రోఫిజన్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైనటోఫరాన్ 20% ఎస్జీ 0.4 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. ఇక ఇప్పుడు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎల్నినో సమయంలో పప్పు ధాన్యాలను ఆశించే పురుగు పుట్ర నియంత్రణ గురించి తెలుసుకుందాం. ఇక పప్పు ధాన్యాల విషయాలకు వచ్చినట్టయితే పప్పు ధాన్యాల్లో ముఖ్యమైనవి కంది, పెసర మరియు మినుము మన ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎల్నినో పరిస్థితుల్లో మనకి కాయతొలిచే పురుగు వచ్చి నష్టపరిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. దీని లక్షణాలు చూసినట్లయితే తొలి దశలో చిన్న గొంగళి పురుగులు ఆకుల పత్రహరితాన్ని, పూమొగ్గల్ని గీసుకొని తింటాయి. పెరిగిన దశలో చూసినట్లయితే పురుగులు పూలను, పిందెలను ఆశించి కాయలపై గుండ్రని రంధ్రాలు చేసి లోపలికి తలపెట్టి తింటాయి. ఈ పువ్వులు మరియు మొగ్గలు ముడుచుకుపోయి రాలిపోవటం జరుగుతుంది. దీనివల్ల దిగుబడిలో దాదాపు 60% వరకు కూడా తగ్గుదల అనేది కనిపిస్తుంది. దీని యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే యాంత్రీకరణ పద్ధతులైన ఎకరానికి 12 చొప్పున లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. పక్షులు వాలి పురుగులను తినటానికి పొలంలో అక్కడక్కడ పక్షుల నిలకడ బర్డ్ పచ్చెస్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పురుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, పూత మరియు కాయ దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి క్లోరాంట్రెనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. అలాగే వేప నూనె 10,000 ppmని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల కూడా దీనికి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రెండవది పల్లాగు తెగులు. దీన్నే ఎల్లో మొజాయిక్ వైరస్ అని కూడా అంటారు. ఇది ఎల్లో మొజాయిక్ వైరస్ వల్ల సోకుతుంది. అయితే దీని లక్షణాలు చూసినట్లయితే లేత ఆకులపై చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా ఆకులు పూర్తిగా పసుపు రంగు లేదా ఆకుపచ్చ పసుపు రంగుల మిశ్రంగా మారతాయి. తెగులు సోకిన మొక్కలు ఆలస్యంగా మొగ్గ తొడిగి పూత మరియు కాయ చాలా తక్కువగా ఇస్తాయి. కాయలపై కూడా మచ్చలు ఏర్పడి గింజలు సరిగా కట్టకుండా పోతాయి. ఈ వైరస్ ప్రధానంగా తెల్లదోమ అనే రసం పీల్చే పురుగు ద్వారా ఒక మొక్క నుండి మరొక మొక్కకి వ్యాప్తి చెందుతుంది. పొడి మరియు బెట్ట వాతావరణ పరిస్థితుల్లో, అంటే ఈ ఎల్నినో పరిస్థితుల్లో ఈ యొక్క వైరస్ అనేది ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీనిని యాజమాన్య చర్యల విషయానికి వచ్చినట్టయితే తెల్లదోమని అరికట్టడానికి లీటర్ నీటికి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోపిడ్ 0.3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసేయాలి. తొలి దశలో తెగులు సోకిన మొక్కలను గుర్తించిన వెంటనే పీకి కాల్చివేయాలి. నిరోధించే రకాలైనటువంటి ఎల్బీజీ 752, ఎల్బీజీ 787, PU31 వంటి రకాలను ఎంచుకోవాలి. ఇక ఇప్పుడు రాజ్ కుమార్ గారు మొక్కజొన్న, జొన్న, సజ్జ, వేరుశెనగల్లో సస్యరక్షణ గురించి తెలియజేస్తారు. అదేవిధంగా మిగిలిన పంటలైనటువంటి మొక్కజొన్న, జొన్న, సజ్జ పంటల్లో చూసినట్లయితే మనకి ఎప్పటి నుంచో ప్రధాన శత్రువైనటువంటి ఫాల్ ఆర్మీవామ్, దీన్నే కత్తెర పురుగు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ ఎల్నినో పరిస్థితుల్లో ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాత సమయంలో ఈ ఫాల్ ఆర్మీవామ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంది. అయితే దీని లక్షణాలు చూసినట్లయితే ఆకులపై చిన్న పురుగు గీతలు గీసినట్లు తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిరిగిపోయి క్రమరహితంగా రంధ్రాలు పడటం జరుగుతుంది. మొక్క నుంచి అదేవిధంగా సుడిలో రంపపు పొట్టు లేదా ఇసుక లాంటి పురుగు విసర్జన అనేది కనిపిస్తుంది. తీవ్రమైన దశలో మొక్క పెరుగుదల తగ్గి డెడ్ హార్ట్స్ అనేవి ఏర్పడటం జరుగుతుంది. దీని యాజమాన్యానికి వచ్చినట్లయితే ఉదయం పూట పొలాన్ని పరిశీలించి ఆకులపై ఉన్న గుడ్ల సముదాయాన్ని మరియు చిన్న పురుగులు ఏరి నాశనం చేయాలి. అదేవిధంగా
ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బొట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని ముందుగానే గుర్తించి అరికట్టాలి. లద్దె పురుగు నివారించడానికి వేప నూనె అజాడిరెక్టిన్ 10,000 ppm ని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక రసాయనిక నివారణకు వచ్చినట్లయితే పురుగు ఆర్థిక నష్టపరిమితి దాటినప్పుడు మాత్రమే సిఫారసు చేసినటువంటి మందులను పిచికారీ చేయాలి. దీనికోసం ఎమామెక్టిన్ బెంజోయేట్ అనేది 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ అనేది 0.4 మిల్లీమీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మొక్క తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. ఇక మన ప్రాంతంలో ముఖ్యమైనటువంటి పంట వేరుశనగ. దీనిలో కూడా మనకి వేరుశనగ కూడా ప్రధానంగా రసం పీల్చేటువంటి పురుగులైనటువంటి తామర పురుగులు, పేనుబంక, పచ్చదోమ, ఎర్రనల్లి ఉధృతి ఈ ఎల్నినో సమయంలో ఎక్కువగా ఉండొచ్చు. వీటితో పాటుగా వేరు పురుగు, ఎర్రగొంగళి పురుగు, ఆకుముడత, పొగాకు లద్దె పురుగు మరియు శనగపచ్చ పురుగులో కూడా ఎక్కువగా ఆశించి నష్టపడవచ్చు. అదేవిధంగా తెగుల్లో ప్రధానంగా మొలక ఎండు తెగులు, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, ఆకుమచ్చ, తుప్పు తెగుళ్లతో పాటు వైరస్ తెగుళ్ళు కూడా ఎక్కువగా ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉంది. అయితే ముందుగా తామర పురుగులు త్రిప్స్ను చూసినట్లయితే ఈ తామర పురుగుకు సంబంధించినటువంటి పిల్ల పెద్ద పురుగులు ఆకులపై పచ్చదనాన్ని గోకి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులు ముడుచుకొని మొక్కలు గెడసపారిపోవడం జరుగుతుంది. ఈ పురుగులు ఆకులు అడుగు భాగాన ఉన్నట్లయితే ఆకులు ముడుచుకొని మొక్కలు గిడసబారిపోతాయి. ఆకులు అడుగు భాగాన గోధుమ రంగులో మచ్చలు ఏర్పడటం జరుగుతుంది. ఈ పురుగు వేరుశనగలో మొవ్వు కుళ్ళు మరియు కాండం కుళ్ళు అనే వైరస్ తెగులను కూడా సంక్రమింప చేయడం జరుగుతుంది. రెండవది పేనుబంక, దీన్ని ఎఫిడ్స్ అని కూడా పిలుస్తాము. దీనికి సంబంధించినటువంటి తల్లి మరియు పిల్ల పురుగులు మొక్కల కొమ్మల చివర్లపైన, లేత ఆకుల అడుగు భాగాన మరియు కొన్ని సందర్భాలలో పూతపైన గుంపులు గుంపులుగా ఏర్పడి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల మొక్కలు గెడసబారటం జరుగుతుంది. పూత దశలో ఆశించినట్లయితే పూత రాలిపోతుంది. ఈ పురుగులు తేనె వంటి జిగురు పదార్థాన్ని స్రవించడం వల్ల దీని మీద నల్లటి బూజు ఏర్పడటం జరుగుతుంది. తర్వాత పచ్చదోమ, దీన్నే జాసిడ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులపైన వి ఆకారంలో పసుపు పచ్చని మచ్చలు ఏర్పడటం జరుగుతుంది. క్రమేపీ ఆకులు పసుపు రంగుగా మారిపోవడం జరుగుతుంది. తర్వాత నాలుగవది ఎర్రనల్లి, వీటిని మైట్స్ అని కూడా పిలుస్తారు. పంట చివరి దశలో ఎర్రనల్లి పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులో పత్రహరితం లోపించి ఆకులు తెల్లగా బూడిద చల్లినట్లు తయారవుతాయి. ఆకుల అడుగు భాగాన సన్నటి పల్చటి సాలీడు వంటి గూడు ఏర్పరిచి అందులో ఎర్రటి, గుండ్రటి ఎర్రనల్లి తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు ఉంటాయి. ఉధృతి ఎక్కువైనప్పుడు పొలంలో మొక్కలన్నీ తెల్లగా కనిపిస్తాయి. బూజు ఎక్కువగా అవడం వల్ల మొక్కలు క్రమేపీ ఎండిపోవడం జరుగుతుంది. ఈ పురుగు ఉధృతి ఖరీఫ్ పంటకాలం, అదేవిధంగా రబీ పంటకాలంలో అధికంగా ఉంటుంది. ఇక ఈ రసం పీల్చే పురుగుల యాజమాన్యాన్ని విషయానికి వచ్చినట్లయితే 1 ఎకరానికి 10 నుంచి 15 పసుపు రంగు జిగురు అట్టలు పంటకి 1 అడుగు ఎత్తులో అక్కడక్కడ పెట్టడం ద్వారా రసం పీల్చే పురుగులను చాలా వరకు నివారించవచ్చు. అదేవిధంగా నీలిరంగు జిగురు అట్టలు పెట్టడం ద్వారా తామర పురుగులను కూడా నివారించడానికి అవకాశం ఉంది. తామర పురుగులకు మోనోక్రోటోబాస్ 1.6 మిల్లీలీటర్లు, దాంతోపాటు వేప నూనె 5 మిల్లీలీటర్లు ప్లస్ సబ్బు పొడి 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని వేరుశనగ విత్తిన 25 రోజుల నుంచి 35 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పచ్చదీప పురుగులు, పేనుబంక నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోబాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా ఎర్రనల్లి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 3 మిల్లీలీటర్లు డైకోఫాల్ కలిపి పిచికారీ చేయాలి. ఎర్రనల్లి పొలంలో కనిపించిన వెంటనే ఇమిడాక్లోపిడ్, అసిఫేట్ మందుల్ని వాడకూడదు. పైరులో అక్షింతల పురుగు మొక్కకి 1 లేదా 2 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించుకోవాలి. చివరిగా చెరుకు పురుగు పుట్రపై ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుందో, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో విందాం. అదేవిధంగా తరువాత మన ప్రాంతంలో ఎక్కువగా సాగు చేసినటువంటి చెరుకు విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం ఉన్నటువంటి ఎల్నినో వల్ల వర్షాలు ఆలస్యంగా పడటం, అదేవిధంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు సెంటీగ్రేడ్ పెరగటం వల్ల మధ్య మధ్యలో వర్షాలు లేకపోవడం, పొడి గాలులు వీస్తడం జరుగుతుంది. ఈ వేడి ఒత్తిడి వల్ల చెరుకు మొక్క బలహీన పడటం జరుగుతుంది. అప్పుడు కాండం తొలిచే పురుగు, అదేవిధంగా రసం పీల్చే పురుగులు మరియు శిలీంధ్రపు తెగుళ్లు కూడా ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కాండం తొలిచే పురుగు, మిల్లీబగ్ సమస్య ఈ ఎల్నినో కండిషన్స్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని తగ్గించవచ్చు. మొదటిగా కాండం తొలిచే పురుగు యొక్క
లక్షణాలు చూసినట్లయితే మొక్క వయసు 30 నుండి 60 రోజులు ఉన్నప్పుడు ఆకుల మధ్య భాగంలో ఎండిపోవడం జరుగుతుంది. ఎండిన మధ్య భాగాన్ని లాగినట్లయితే చాలా సులభంగా ఊడి వస్తుంది. భూమికి దగ్గరగా ఉన్నటువంటి కాండంపై చిన్న రంధ్రాలు ఏర్పడి పురుగు తిన్నటువంటి విసర్జితాలు కనిపిస్తాయి. దెబ్బతిన్న కాండం కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వేసవిలో లేదా నాటే ముందు పొలాన్ని బాగా దున్నుకోవాలి. అదేవిధంగా తొలి దశలో కనిపించిన డెడ్ హార్ట్ని మొక్కల నుంచి తీసి నాశనం చేయాలి. అదేవిధంగా తగినంత తడి ఉండేలా తరచూ నీరు పెట్టుకుంటా ఉండాలి. ఎందుకంటే పొడి నేలలు పురుగు వ్యాప్తికి చాలా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ట్రైకోగ్రామా జపానికం, అదేవిధంగా ట్రైకోగ్రామా కిలోనిస్ అనేటువంటి జీవపరాన్న జీవులను విడుదల చేసుకోవాలి. అదేవిధంగా రసాయనిక మందులైనటువంటి వాటిని పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే సిఫారసు చేసిన మందులైనటువంటి క్లోరాంట్రానిలిప్రోల్ లేదా కార్బోఫిరాన్ గుళికలను మనం వేర్ల దగ్గర మట్టిలో కలిపి నీరు పెట్టుకున్నట్టయితే ఈ ఎర్లీ షూట్ బోరర్ని తగ్గించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చెరుకులో ప్రధాన సమస్య అయినటువంటి పసుపాకు తెగులు గురించి కూడా మనం చూద్దాం. అదేవిధంగా ఈ ఎల్నినో కండిషన్స్ లో మనకి ఉన్నటువంటి పరిస్థితులలో చెరుకులో పసుపాకు తెగులు కూడా ఎక్కువగా ఆశించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ లక్షణాలు చూసినట్లయితే పైనుండి 3 నుంచి 6 ఆకులు, అదేవిధంగా ఆకు క్రింద భాగంలో ఉన్నటువంటి ప్రధాన ఈనె పసుపు రంగులోకి మారటం జరుగుతుంది. క్రమంగా ఇది ఆకుల అంచుల వరకు కూడా విస్తరిస్తుంది. ఎరుపు కొన్ని సందర్భాల్లో పసుపు రంగు కాస్త ఎర్రటి రంగులోకి మారి ఆకుల చివర్లు ఎండిపోవడం జరుగుతుంది. మొక్క పెరుగుదల తగ్గిపోయి చెరుకు సన్నగా మారుతుంది. రసం దిగుబడి కూడా బాగా పడిపోవడం జరుగుతుంది. దీని యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే తెగులు సోకని ఆరోగ్యమైనటువంటి తోటల నుండి మాత్రమే నాటుకోవటానికి విత్తన కలుపుల్ని సేకరించుకోవాలి. అదేవిధంగా ఈ తెగులను ఆశింపచేసే తెల్లదోమ, పేనుబంక వంటి రసం పీల్చే పురుగులను అరికట్టడానికి సిఫారసు చేసినటువంటి మందులను పిచికారీ చేసుకోవాలి. తెగులు సోకిన తోటల్లో ఎండిన ఆకులను తీసివేసి మలాథియాన్ 1.5 కేజీలు 1 హెక్టార్కి లేదా తగినటువంటి మందులను పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పొలంలో నీరు నిలవకుండా చూసుకోవాలి మరియు సమతుల్యమైనటువంటి ఎరువుల్ని వాడటం వల్ల ఈ పసుపాకు తెగుల్ని తగ్గించడానికి అవకాశం ఉంది. మీరింతవరకు వాతావరణంలో వచ్చేటటువంటి విపరీత మార్పులు రైతాంగాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ఎల్నినో పరిస్థితుల్లో పంటల సాగులో పురుగులు తెగుళ్ల పరిస్థితులు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ రాజ్కుమార్ గారు తెలియజేసిన విషయాలను విన్నారు. అప్పన్నా, కొబ్బరిలో నాకు ఆకులన్నీ పాడైపోతున్నాయి అప్పన్నా. అవునా? ఏమవుతుంది? పైనేమో నల్లగా అయిపోతున్నాయి, కిందేమో తెల్లగా దూదిలా ఉంటుంది. ఇది రూగోజ్ తెల్లదోమ అని చెప్పేసి ఒక రకమైన తెల్లదోమ. దీన్ని మనము రసాయనిక మందులతో కాకుండా జీవ నియంత్రణ పద్ధతుల్లో, అంటే ఒక రకమైన మిత్రశిలీంద్రం, ఇసారియా ఫిమసోరియేసియా అనేటువంటి దాన్ని, లేదా ఎత్తుగా మరి ఉన్నటువంటి పెద్ద చెట్లకైతే ఒక రకమైన మిత్ర పురుగులు ఎపరోక్రైసా యాస్ట్ అనేటువంటి పురుగుని గనక మనం అక్కడ వదిలితే అవి ఈ పురుగుల్ని రోగం వచ్చి చచ్చిపోవటమో లేకపోతే పురుగులు వెళ్ళి వాటిని తినటమో ఈ విధంగా నియంత్రించవచ్చు. బాగుంది అప్పన్నా. అయితేను ఇంతకీ నాకు ఎక్కడ దొరుకుతుంది అది చెప్పు. ఇది అంబాజీపేట ఉద్యాన పరిశోధనా కేంద్రంలో దొరుకుతుంది. అయితే నేను అక్కడికి వెళ్ళిపోతున్నా. అంతే. ఇప్పుడొక జానపద గీతం వింటారు. మాలుమత్తి మేడ మీద సందమామ, వెండియ వెనగలు సందమామ. మాలుమత్తి మేడ మీద సందమామ, వెండియ వెనగలు సందమామ. వెండియ వెనగలు సందమామ, ఇత్తడియ చీరలు సందమామ. వెండియ వెనగలు సందమామ, ఇత్తడియ చీరలు సందమామ. సందమామ 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 సందమామ. ఇత్తడియ చీరలకు సందమామ, రాగియ కడువాలు సందమామ. ఇత్తడియ చీరలకు సందమామ, రాగియ కడువాలు సందమామ. రాగియ కడువలకు సందమామ, ముత్యాల ముగ్గులు సందమామ. రాగియ కడువలకు సందమామ, ముత్యాల ముగ్గులు
ముగ్గులకు సందమామ వజ్రాల వాకిళ్ళు సందమామ ముత్యాల ముగ్గులకు సందమామ వజ్రాల వాకిళ్ళు సందమామ వజ్రాల వాకిళ్లకు సందమామ పగడాల పందిళ్ళు సందమామ వజ్రాల వాకిళ్లకు సందమామ పగడాల పందిళ్ళు సందమామ 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 పగడాల పందిళ్లకు సందమామ మంచినీళ్ళ బావి పుట్ట సందమామ పగడాల పందిళ్లకు సందమామ మంచినీళ్ళ బావి పుట్ట సందమామ మంచినీళ్ళ బావి పక్క సందమామ మంచి మల్లె తీగ పుట్ట సందమామ మంచినీళ్ళ బావి పక్క సందమామ మంచి మల్లె తీగ పుట్ట సందమామ 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 కోసే వారెవరు లేక సందమామ కొండెత్తు పెరిగిపాయే సందమామ కోసే వారెవరు లేక సందమామ కొండెత్తు పెరిగిపాయే సందమామ కోయించు సందప్ప సందమామ పంచిపెట్టు గౌరమ్మ సందమామ కోయించు సందప్ప సందమామ పంచిపెట్టు గౌరమ్మ సందమామ 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 సందమామ. రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు అల్లూరి సీతారామరాజు జిల్లా రైతాంగానికి అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. ముందుగా వాతావరణ సూచన. ఈ నెల 4వ తేదీ గరిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్. అలాగే గాలిలో తేమ ఉదయం వేళల్లో 82%, సాయంత్రం వేళల్లో 80% నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నెల 5వ తేదీ గరిష్ట ఉష్ణోగ్రత 25.9 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 21.8 డిగ్రీల సెంటీగ్రేడ్. గాలిలో తేమ ఉదయం వేళల్లో 82%, సాయంత్రం వేళల్లో 78% నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రైతు సోదరులకు సాధారణ సలహాల్లోనికి వెళ్తే ప్రస్తుత వెచ్చని వాతావరణ పరిస్థితులు మరియు తేలికపాటి వర్ష సూచనలు పంటల సాధారణ వృద్ధికి అనుకూలంగా ఉన్నాయి. ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలం పరిస్థితులను గమనించి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదల ఇవ్వాలి. మోస్తరు తేమ మరియు అడపాదడప మేఘావృతమై ఉండటం వల్ల తెగుళ్లు మరియు వ్యాధుల ప్రబలత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం సమయంలో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలి. వర్షం లేని సమయాల్లో అంతర్కృషి మరియు కలుపు నివారణ పనులు కొనసాగించుకోవచ్చు. నేలలో తేమను నిలుపుకోవడానికి మరియు నేల ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మల్చింగ్ పద్ధతులను అనుసరించడం మంచిది. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. పశువులకు శుభ్రమైన తాగునీరు మరియు వేడి, అలాగే వర్షం నుండి రక్షణ కల్పించడానికి తగిన ఆశ్రయం కల్పించుకోవాలి. రైతు సోదరులకు పంట నిర్దిష్ట వ్యవసాయ సలహాలు ఒకసారి చూద్దాం. వరిలో యాజమాన్యం. వరి నాటడానికి 20 నుంచి 25 రోజుల వయసు గల 4 నుంచి 6 ఆకులు కలిగిన, అలాగే బాగా అభివృద్ధి చెందిన వేర్ల వ్యవస్థ కలిగి ఉన్న ఆరోగ్యకరమైన మొలకలను ఉపయోగించాలి. ఆరోగ్యకరమైన పిలకలను ప్రోత్సహించడానికి మరియు పోటీని తగ్గించడానికి మొలకెత్తిన మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు x 15 సెంటీమీటర్లు అంతరం సిఫార్సు చేయబడింది. చివరి భూమి తయారీ సమయంలో 3/1 నత్రజని, 50% పొటాష్ మరియు అవసరమైన భాస్వరంలో 100% కలిగిన బేసల ఎరువులను వేసుకోవాలి. మొదట 7 నుండి 10 రోజులు మొలకలు మంచి ఏర్పాటుకు సహాయపడడానికి నీటి మట్టాన్ని నిస్సార స్థాయిలో అనగా 2 నుండి 3 సెంటీమీటర్లు ఉంచాలి. పారుదల మరియు గాలి ప్రసరణను పెంచడానికి పొలం అంతటా ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల వెడల్పు గల పారుదల కాలువలను తయారు చేసుకోవాలి. తెగుళ్లు మరియు వ్యాధుల సంభవం యొక్క ముందస్తు సూచనల కోసం ఒక కన్ను వేసి ఉంచాలి. అలాగే ఇటీవల నాటిన పంటల్లో నీటి స్తబ్దతను నివారించుకోవాలి. ఇక మొక్కజొన్నలో యాజమాన్యం. మొక్కజొన్న ప్రారంభ దశలో అనగా విత్తిన 10 నుండి 25 రోజుల తర్వాత సరైన పంట ఏర్పాటు మంచి దిగుబడిని సాధించడానికి చాలా ముఖ్యమైనది. తగినంత కాంతిని నిర్ధారించడానికి మరియు పోటీని తగ్గించడానికి వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, అలాగే మొక్కల
మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల అంతరాన్ని నిర్వహించాలి. ఏకరీతి మొక్కల స్టాండును నిర్వహించడానికి విత్తిన 10 నుండి 12 రోజుల్లోపు ఖాళీలను పూరించాలి మరియు అధిక రద్దీని నివారించడానికి అదనపు మొలకలను తొలగించాలి. విత్తేటప్పుడు లేదా అంకురోత్పత్తి తర్వాత వెంటనే 100% భాస్వరం, 50% పొటాష్ మరియు 3వ వంతు నత్రజనితో ఎరువుల యొక్క ప్రాథమిక మోతాదును వేయాలి. 2వ నత్రజని దరఖాస్తు విత్తిన తర్వాత 20 నుంచి 25 రోజుల్లో ప్రాధాన్యంగా నీటిపారుదల లేదా వర్షానికి ముందు చేయాలి. ప్రారంభ కలుపు పెరుగుదల నియంత్రించడానికి 15 నుంచి 20 రోజుల మధ్య మొదటి కలుపు తీయట లేదా అంతర సాగు నిర్వహించాలి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అల్లూరి సీతారామరాజు జిల్లా రైతాంగానికి అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విన్నారు. దీర్ఘకాలంలో జీవన ఎరువులు నేల సారాన్ని పెంచుతాయి, నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి, ఇంకా నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. పోషకాల లభ్యతను పెంచటం, అలాగే మొక్కల పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా జీవన ఎరువులు పంట దిగుబడులను పెంచడానికి సహాయపడతాయి. अरे 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 अरे, क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का। उतला बोल रहा है? हाँ, पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? हाँ? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे अब पहली वाली बात कहाँ? पर अब तो सभी डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है परंपरागत खेती। మీరింతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.